ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పూరీకి అనమాట. గోధుమ పిండి కలుపుతున్నా. ఇందులో నూనె అనేది పోస్తున్నాం అనమాట. ఒక స్పూన్. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఫ్రెండ్స్, ఇది చూడండి, పాలు కూడా పోస్తున్నా. కొన్ని వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పూరీ పిండిని. వేసిన తర్వాత ఇలా కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వండలు చుట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చపాతీ చేయాలి, పూరీలా చేయాలి. పలుసుగా సాకోట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇది ఇలా ఇట్లా అన్నమాట. కొంచెం అది చేసుకుని ఇలా అయితే మనిషికి 10-12 కూడా తినచ్చు అనమాట ఫ్రెండ్స్. అది ఈ టైపు పూరీలు అయితే ఫ్రెండ్స్, ఇది చపాతీ చాలా పెద్దగా చేసుకున్నాం. ఇప్పుడు ఐదు వస్తాయి అన్నమాట. ఇంకా పెద్ద చేస్తే ఇంకా ఒక 5 పట్టవచ్చు ఫ్రెండ్స్. ఇది నైట్ తెల్లజామున అనమాట ఫ్రెండ్స్. నేను తీస్తున్నది వీడియో. ఇదేంటంటే పూరీకి అనమాట, ఉడకబెడదామని చెప్పేసి తీసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఇది తెల్లజామున కదా నేను తీసేది. మూత పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఏంటంటే పూరీకి ఫ్రెండ్స్ బంగాళదుంపల వరకు పెట్టేస్తాను. వలవాలి పెట్టేస్తాను అన్నమాట. 3 స్పూన్లు ఆయిల్ పోసేస్తాను. దానికి కావాల్సిన 5 మిర్చి, బంగాళదుంపలు, ఆనియన్స్ ఏమో 3 పెద్ద సైజు అన్నమాట. ఇదేమో గ్రేవీ కోసం. ఇది కూడా బంగాళదుంప ఉడకబెట్టింది ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్ కాగింది, నేను వేస్తున్నాను. ఎందుకు
చూపిస్తాను. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం ఏదన్నా ఒక 10 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేస్తాను. దీంట్లో ఒక చెంచా పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. మూత తీసేసాను. స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట సాల్ట్. ఇది మగ్గిన తర్వాత దీంట్లో అది కలిపిన ఇది ఉంది కదా ఫ్రెండ్స్, బంగాళదుంపది, ఇది ఇలా మిక్స్ చేశాను కదా, ఇది ఇందులో కలుపుతాను. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది వాటర్ కూడా పోసేస్తున్నా, గ్రేవీ కదా. ఇందులో ఏంటంటే లాస్ట్లో బీఫ్ పిండి అనేది కలపాలి, అది గ్రేవీ కోసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూత పెట్టేస్తున్నా. 2 చెంచాలు బీఫ్ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వాటర్ పోసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కలిపేసి ఇలా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు గ్రేవీగా వస్తుంది అన్నమాట. ఇంకా చాలా పోతే కొంచెం వాటర్ పోసుకోవాలి మనం. ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ అయిపోవచ్చింది. రెడ్గా కర్రీ అయిపోయింది, దించేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూపిస్తున్నాను. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పూరి అప్పడం పూరి అన్నమాట ఫ్రెండ్స్. కొంచెం చిన్న సైజుగా ఉంటాయి అన్నమాట, డిఫరెంట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అప్పడం పూరీలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చేసా చూడండి, ఫ్రై చేస్తున్నా. బాగా కాలిపోయి ఉంది కదా ఫ్రెండ్స్. వీటిని వేస్తున్నా చూడండి ఒక్కొక్కటి. ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నా చూడండి. ఇలా తేలుతున్నాయి కదా. ఒకసారి వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి అప్పడం పూరీలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇవి అటు ఇటు వేసేసుకున్నాక ఒకసారి తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టేసేసుకుని వేసేస్తాం. ఇట్లా ఫ్రై అయినట్టు మనం ఇట్లా ఇట్లా ఎక్కువ పొంగవు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి లైట్గా పొంగుతాయి అన్నమాట. ఇవి అప్పడం పూరీలు అన్నాయి ఇవి అన్నమాట.
ఫ్రెండ్స్ ఇది రెడీ పెట్టేసా కదా, తీసేస్తాను. ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అప్పడం పూరి కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.